వెల్కమ్ టు ఎస్జీ మీడియా. నేను మీ శ్రీను. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవడ మండలం సబ్ స్టేషన్ జంక్షన్లో మనం ఉన్నాం. దాదాపు 2 దశాబ్దాల నుంచి ఇక్కడ ప్రయాణికులు కోరుకునే చిన్న సౌకర్యం బస్ స్టాప్. ఇక్కడ నుంచి వందలాదిగా విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, లేదంటే ఉద్యోగులు కావచ్చు, ఇక్కడ నుంచే ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఇక్కడ చుట్టూ స్కూల్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్, పోలీస్ స్టేషన్, ఎంఆర్ ఆఫీస్ సైతం ఇక్కడ దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ బస్ స్టాప్కి అయితే నోచుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ వర్షం పడినా లేదంటే ఎండ కాసినా వర్షంలో తడిచి బస్సు కోసం వెయిట్ చేయాలి తప్ప బస్ షెల్టర్ అనేది లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ నుంచి ఫార్మాసిటీ కావచ్చు, లేదంటే ఎన్టీపీసీ కావచ్చు, సరౌండింగ్లో 3-4 కిలోమీటర్లోనే ఉన్నప్పటికీ ఏ కంపెనీ నుంచి సిఎస్ఆర్ నిధులు కానీ లేదంటే ఎటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ ఇక్కడ రాకపోవడం బాధాకరమైన విషయం. బస్ స్టాప్ కావాలని చెప్పేసి అన్నాము. సిఎస్ఆర్ నిధులు దగ్గరలో ఉన్న కంపెనీ నుంచి సిఎస్ఆర్ నిధులు అధికారులు తీసుకొచ్చి కట్టాల్సిన బాధ్యత ఉంది. ఇది అందరికీ ఉపయోగపడేది కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తుంది. చూస్తూ ఉంటే మనతో పాటు విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 10th క్లాస్ చదువుతున్నాను. 4 years నుంచి ఇక్కడే చదువుతున్నాను. బస్ స్టాప్ లేక వర్షం అది పడినప్పుడు వెళ్ళడానికి అది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక్కడ బస్ స్టాప్ పెట్టించాలని. నేను చీపురుపల్లి నుంచి వస్తున్నాను. బస్ స్టాప్ లేకపోవడం వల్ల నాకు స్కూల్కి కూడా రావాలనిపించట్లేదు. వర్షం అది పడేటప్పుడు నా బ్యాగ్ అది తడిసిపోతుంది, బుక్స్ అవి తడిసిపోతున్నాయి. గవర్నమెంట్ ఇక్కడ బస్ స్టాప్ కట్టించాలని కోరుకుంటున్నాను. మేము పర్వార్ గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్నామండి. ఇక్కడ బస్సు వర్షం పడినప్పుడు వాటర్ నిలవ ఉండిపోయి చాలా ఇబ్బంది అవుతుందండి. పిల్లలు ఎక్కడానికి కానీ, బస్సు ఎక్కడానికి కానీ, రావడానికి కానీ, దిగడానికి కానీ ఇబ్బంది అవుతుంది. ప్లస్ వర్షం పడినప్పుడు కానీ ఎండ హాఫ్ డేస్లో కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు బస్ షెల్టర్ లేక. అదొకటి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. అవి ఏమన్నా రెక్టిఫై చేసి ఆ ప్రాబ్లము పిల్లలకి మంచి చేకూరాలని ఆశిస్తున్నాం. కూడా చాలా మంది ఏమో బస్ స్టాప్ లేకపోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వీలైనంత త్వరగా బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తారని ప్రయాణికులు, విద్యార్థులు కోరుకుంటున్నారు.